హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ కారప్పొడి. ఇడ్లీల్లోకి చాలా కమ్మగా ఉంటుంది. రైస్లో కూడా వేసుకోవచ్చు. అలాగే బాలింతరాలకు కూడా పొష్టి ముద్దలో ఈ కారప్పొడి వేసి పెడతారు. దొండకాయ ఫ్రైలోను, కాకరకాయ ఫ్రైలోను ఫ్రై ఎగిపోయాక లాస్ట్లో ఈ కారప్పొడి వేసుకుని దించుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఒక కప్పుడు ధనియాలు తీసుకోండి. ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ధనియాలు వేగటానికి మనకి టైం పడుతుంది కాబట్టి కాసేపు ఫ్రై చేసుకున్నాక జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని కారపొడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. రొట్టెలోకి కూడా ఈ కారపొడి బాగుంటుంది. ధనియాలు కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా, 4 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక 8 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఎల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకుంటేనే కారపొడి బాగుంటుంది. ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే ఒక నెలలైనా మనకు నిలవ ఉంటుంది. ఫ్రై అవ్వటానికి ఎక్కువసేపే మనకు పడుతుంది. ఓ 15 నిమిషాలైనా మనకు పడుతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, చల్లారి పెట్టుకుని మిక్సీ బౌల్లో వేసుకోండి. మిక్సీ బౌల్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకోండి. 2 పాయల వరకు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి లాస్ట్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటే కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎల్లుల్లిపాయ రేకలు కూడా ఎక్కువ వేయటంలో చాలా రుచిగా ఉంటుంది. రెడీ అయిపోయింది కారపొడి. వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి, కారపొడి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.